హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృప వల్ల రెండో రోజు కూడా కూటములు చాలా అద్భుతంగా అయితే జరిగినాయి. ఇంకా మేము మార్నింగ్ 4:30కి నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయ్యి ప్రేయర్ చేసుకుని టిఫిన్ చేస్తాకైతే వెళ్ళాము. అప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. అసలు ఎంత బాగున్నాయండి పల్లెటూర్లు ఇక్కడ. ఇంకా మేము ముగ్గురం కలిసి వేడివేడిగా ఇడ్లీ అయితే తిన్నాము. ఆంధ్ర హోటల్స్ లో టిఫిన్స్ ఉన్నట్టుగా బెంగళూరు హోటల్స్ లో ఉండవు. అందుకని ఎప్పుడు ఆంధ్ర వచ్చినా ఎక్కువ హోటల్లోనే తింటాము. ఈ అమ్మమ్మ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు పరిచయం అయింది. మమ్మల్ని గుర్తుపెట్టి పలకరిస్తుంది, హాయ్ చెప్పమంటే చెప్తుంది. ఇంకా మార్నింగ్ సర్వీస్ అయితే మొదలు పెట్టారు. ప్రేయర్ అయితే జరుగుతుంది. ఫస్ట్ చాలా మంది పాస్టర్లు వచ్చి సాంగ్స్ అయితే పాడారు. తర్వాత శాలెమన్ వచ్చేసి ఒక 3 సాంగ్స్ పాడారు. ఆయనకి ఆ స్వరం దేవుడిచ్చిన వరం. ఆయన పాడుతుంటే ఇంకా వినాలనిపిస్తా ఉంటది. నిన్న నెల్లూరు నుంచి వచ్చిన పాస్టర్ గారే ఈ రోజు కూడా వాక్యం చెప్పారు. తర్వాత శాలెమన్న కూడా కాసేపు వాక్యం అయితే చెప్పారు. వాళ్ళు చెప్పే వాక్యాలు విని మా మనసులు ఇంకా బలపడుతున్నాయి. వాక్యం మొత్తం అయిపోయిన తర్వాత శాలెమన్న పిలుపు విని ఎంత మంది బాప్టిజం తీసుకోవడానికి వచ్చారు. వీళ్ళందరినీ ఎవ్వరూ బలవంతం పెట్టలేదు. వాళ్ళకై వాళ్ళు వచ్చి బాప్టిజం అయితే ఇమ్మన్నారు. శాలెమన్న వాక్యం విని వాళ్ళ మనసులో మార్చుకొని బాప్టిజం తీసుకోవడానికి అయితే వచ్చారు. బాప్టిజం తీసుకుంటున్న వీళ్ళందరూ చాలా అదృష్టవంతులు. నిన్న ఒక 1000 మంది దాకా అయితే బాప్టిజం తీసుకున్నారు. ఈ 2 days లో కూడా ఇంకెంత మంది తీసుకుంటారో. పాస్టర్స్ అందరిలో శాలెమన్న లాంటి వాళ్ళు చాలా అరుదుగా అయితే ఉంటారు. ఈ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో శాలెమన్న వాక్యం విని ఇక్కడికైతే వచ్చారు. యూట్యూబ్ లో చూసి వచ్చిన వాళ్ళు ఎంత మంది చేతులు ఎత్తండి అంటే ఆల్మోస్ట్ మొత్తం అయితే ఎత్తారు. ఇంకా ప్రేయర్ అయిపోయేసరికి 2:30 అయింది. ఇంకా మేము హోటల్ కి వెళ్లి జీరా రైస్, డ్రాగన్ చికెన్ అంట, అది బాగుంది టేస్ట్. తినేసి అట్నుంచి అటు పొలాల్లోకి అయితే వెళ్ళాము. అక్కడ అన్ని పొగాకు చెట్లే. ఆ పొగాకు అసలు స్మెల్లే లేదు. ఇంకా టైం వచ్చేసి 4:30 అయింది. ఇంకా మేమైతే మళ్ళీ సన్నిధికి అయితే వచ్చేసాము. ఈ అమ్మాయి ఇక్కడ పరిచర్య చేస్తుంది. నిన్న నైట్ శాలెమన్నని విష్ చేయటానికి రజనీ గారు అయితే వచ్చారు. ఇంకొకరు కూడా వచ్చారు. ఆ వీడియో మిస్ అయింది. రాజశేఖర్ గారు అనుకుంటా. వాళ్ళిద్దరు వచ్చి విష్ చేసి వెళ్లారు. తర్వాత ఇంకొక 2 సాంగ్స్ అయితే రిలీజ్ చేశారు. అసలు ఎంత బాగున్నాయో వింటుంటే. ఆ రెండిట్లో ఒక పాట వింటే ఏడుపు వచ్చేసింది. నిన్న బాప్టిజం తీసుకున్న వాళ్ళల్లో మగవాళ్లే ఎక్కువ ఉన్నారు. అందులో చాలా వరకు తాగే వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ రక్షణ పొంది వాళ్ళ జీవితాలను ఇప్పుడు మార్చుకొని మంచి మార్గంలో నడవబోతున్నారు. ఇంకా నిన్న వాక్యం మొత్తం అయిపోయేసరికి కరెక్ట్ గా 12 అయింది. అంత టైం అయినా కూడా అలసిపోకుండా ఇంకా ఎంత చక్కగా వింటున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. నిన్న నైట్ ఇంకా మేమేం తెలియదు, నిద్రపోయాము. ఈ రోజు 4:30కి అయితే మళ్ళీ నిద్ర లేచాము. ఈ 3వ రోజు కూటములు ఎలా జరుగుతాయి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే. నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా, మేము ఈ రోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం మా ఫ్రెండే. మన సబ్స్క్రైబ్స్ అందరూ మా ఫ్రెండ్ ని విష్ చేయండి. మా ఫ్రెండ్ గురించి ప్రేయర్ కూడా చేయండి.